జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎంతో కష్టపడి ఇష్టంతో ఏర్పాటు చేసుకున్న ఆఫీస్ ఇప్పుడు చేయి జారిపోయింది. ఆ లలితాదేవి నీ మీదున్న కక్షతో మోసం చేసి నీ ఆఫీసుని లాక్కుందిరా. ఆవిడ లాక్కోవడం కాదండి, మీ కోడలు గారి తెలివి తక్కువతనంతో ఆఫీస్ ఆవిడ సొంతం అయింది. వీడి ఆఫీస్ పోవడానికి కారణం మీ మనవరాలే. ఇది కావాలని చేయలేదు కదమ్మా. తమ్ముడు, ఏమైనా అంటే బాధపడతావు గాని జరిగిందంతా తెలిసి కూడా ఇంకా గుండమ్మని వెనకేసుకొస్తావేంటి? అదెవరితో దారిని పోయేదాన్ని తీసుకొచ్చి ఆఫీసులో పెట్టింది. అదిప్పుడు ముసలం తెచ్చిపెట్టింది. అన్నయ్య, ముందు ఆఫీస్కి వెళ్దాం పదా. ఆఫీస్కా? ఎందుకురా బాబీ, ఇంకా అక్కడ ఏముందని? అలా అంటారేంటి బావగారు? గుండమ్మ కారణంగా ఆఫీస్ స్ట్రేజ్ అయిపోయిండొచ్చు, కానీ మనకి ఆఫీస్కి సంబంధించి ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ ఆఫీస్లోనే ఉంటాయి కదా. వాటిని తెచ్చుకోవడానికైనా ఆఫీస్కి వెళ్ళాలి కదా బావగారు. అన్నయ్య, నువ్వు బాధపడకు. ఖచ్చితంగా వదిన ఏదో ఒకటి చేసి నీ ఆఫీస్ని మళ్ళీ నీకు అప్పగిస్తుందన్నయ్య. ఏంటి అప్పగించేది? దాన్ని ఇలాగే వదిలేస్తే ఉన్న ఈ కొంప గోడంతా కూడా ఎవరికో అప్పగించేస్తుంది. అవును, ఇంతకీ గుండమ్మేది? గుణమా, గుణమా! పెద్దమ్మా, నేను చూసొస్తానుండు. వదినా, వదినా! పెద్దమ్మా, వదిన ఇంట్లో కనిపించడం లేదు. కనిపించకపోవడం ఏంటమ్మా? లోపల లేదా? ఉండదు, నాకు తెలుసు. అమ్మా, అవునరా, నీతో దానికి విడాకులు ఇప్పించేస్తానన్నాను కదా. ఇక్కడే ఉంటే అన్నంత పని ఎక్కడ చేస్తానేమోనని జంప్ అయిపోయి ఉంటుంది. మరి 24 గంటల్లో ఏదో చేసేస్తానని ఛాలెంజ్ చేసింది. ఛాలెంజ్ ఇదే ఉంది చెల్లి, నోటి మాటే కదా. పనికి మనల్ని సంతాని, పనికి మనల్ని సంత. ఏ ముహూర్తాన మీరు దాన్ని తీసుకొచ్చి వీడికి పెళ్లి చేశారో అప్పట్నుంచి అందరికీ దరిద్రం చుట్టుకుంది. ఎందుకత్తయ్య ఇంకా తిట్టడం? మావయ్య గారికి కోపం తప్పించడం కాకపోతే మీరు తిడుతూనే ఉన్నారు. అది ఇలాంటి పనులు చేస్తూనే ఉంది. అయినా పాపం భరిస్తూనే ఉన్నారు. ఇంకా ఎందుకు తిట్టుకోవడం? ఏమండి, పదండి ఆఫీస్కి వెళ్దాం. అది ఇంట్లో లేదంటే ఎక్కడ వెళ్ళినట్టు? శైలు చెప్పినట్టు ఆఫీస్ దక్కించుకునే ప్రయత్నం చేయట్లేదు కదా. అది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈసారి గెలవలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.